నిజం ఎప్పటికైనా నిప్పు లాంటిది అంటారు. నిజమే కాదండి. అబద్ధం, తప్పు చేయడం ఇవన్నీ కూడా నిప్పు లాంటివే. ఎప్పటికైనా దహించి వేస్తాయి. ముకుంద విషయంలో జరిగింది ఇదే. ఎన్నో కుట్రలు చేసి, ఎన్నో అబద్ధాలు ఆడి, పెళ్ళయిందన్న విషయం కూడా మర్చిపోయి, మురారిని దక్కించుకునే ప్రయత్నంలో ఎన్నో చండాలమైన పనులు, ఘోరాలు అన్నీ చేసింది. కానీ చివరికి ఇప్పుడు భయంతో తనలోనే తాను మదన పడుతూ ఉండాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇక మురారి, కృష్ణ ఏమో వాళ్ళ చిన్నాన్న కలవడానికి అన్నట్టు పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు. అక్కడేమో ముకుంద ఉంటుంది. ముకుంద అయితే వాళ్ళిద్దరిని చూసి, "మీరిద్దరూ కలిసిపోతే అప్పుడు నా పరిస్థితేంటి? ఇప్పుడు దేవన్న విషయం మొత్తం బయటపడింది అంటే, ఇంక నా గురించి కూడా బయటపడిపోతుంది. అప్పుడు మురారి నన్ను జీవితంలో క్షమించడు. ఎలా అనైతే అనుకుంటూ వాళ్ళిద్దరి కంట కనపడకుండా స్టేషన్‌లో ఒక మూల దాంకొని ఉంటుందన్నమాట. ఇంత బతుకు బతికి చివరాఖరిన భయపడాల్సినంత పరిస్థితొచ్చింది ముకుందకి. ఇక మురారి ఏమో కృష్ణ వాళ్ళ బాబాయ్‌తో కృష్ణకి నేనున్నాను. మిమ్మల్ని నిర్దోషిగా నిరూపించే బాధ్యత నాది అనైతే చెప్తూ ఉంటాడు. ఇక పెద్దపల్లి ప్రభాకర్ తన నిర్ణయం చేయలేదు అని చెప్తే అప్పుడు దేవన్నయ్య గురించి మొత్తం కూపి లాగుతాడు. తీగ లాగితే దొంగ కదిలింది అన్నట్టు మొత్తం బయటపడిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్ళైన తర్వాతైనా నిజం బయటపడుంటే, మురారికి గతం గుర్తొచ్చుంటే నా తిప్పలు నేను ఎలాగో పడుండేదాన్ని అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక మురారి అనుకున్న విధంగానే మాట ఇచ్చి కృష్ణ వాళ్ళ బాబాయ్‌కి అక్కడి నుంచి బయలుదేరుతూ, కృష్ణ ఎప్పటికీ నా భార్య. కృష్ణ విషయంలో మీరే విషయంలోనూ భయపడాల్సిన అవసరమే లేదు. కృష్ణ నాతోనే ఉంటుంది అనైతే ఒక భరోసా ఇస్తాడు తన మాటలతో. ఇక ఆ మాటకి కృష్ణ వాళ్ళ బాబాయ్ కూడా చాలా సంతోషపడతాడు. ఇదంతా బానే ఉంది అనుకుంటే ముకుంద పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అటు తాళి కట్టినవాడా రాడు. ఇట్లా ప్రేమించినవాడు తన భార్యతో కలిసి పోతున్నాడు. మరి ఏంటి పరిస్థితి ముకుంద పరిస్థితి? అంతేనండి, పక్క వాళ్ళ భర్తలను కోరుకుంటే ఇలాగే జరుగుతుంది. ఇంకనైనా ముకుంద బుద్ధి తెచ్చుకొని తన భర్తతో హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది. పరాయి భర్తలను సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో కుట్రల మీద కుట్రలు చేసి ఇలా టెన్షన్ మీద టెన్షన్ పెట్టుకునే బదులు తన భర్తతో తను సంతోషంగా ఉంటే ఎంతో బాగుండేది కదా. ముకుంద ఈ విషయాన్ని ఎప్పుడు తెలుసుకుంటుందో ఏమో.